సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఈరోజు అయితే నాతో పాటు ఒక బుల్లి గెస్ట్ ఉన్నారనమాట. సో ఏంటి అంత టాలెంటెడా, అసలు ఎవరు అని అనుకుంటున్నారు కదా. ఎస్ అండి. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మరి ఇంకా లేట్ చేయకుండా మరి అరుణ్ దేవ్తో మాట్లాడేద్దాం. హాయ్ 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 అరుణ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, మీరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. కాదు, ఇంత బాగా అది వాయించేస్తున్నావు ఫ్లూట్. అండ్ అలాగే అసలు ఫస్ట్ నీ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. హాయ్, నా పేరు అరుణ్ దేవ్. నేను వైజాగ్ నుండి వచ్చాను. మాది వైజాగే. ఓకే. నేను వైజాగ్ నుండి వచ్చాను. నాకు 11 years. నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఐఎమ్ భాష్యం స్కూల్ స్టూడెంట్. ఓకే. సో మరి చూసావా, మనకి ఇంటర్వ్యూకి బిఫోర్ కూడా మన ఇద్దరం మాట్లాడుకోలేదు, లేకపోతే అప్పుడు మీది తినాలి నాది అయిపోయి ఉండేది. సో వైజాగ్లో చదువుకుంటున్నావా? సో వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చావు. మరి 7th క్లాస్కి ఇప్పుడు వచ్చావా? 7th క్లాస్ ఆల్రెడీ 7th క్లాస్కి వచ్చా. 7th వచ్చావు. సో మరి 6th క్లాస్ వరకు చదివేసుకున్నావు కదా. మరి నీకు ఈ షూట్స్ ఇవన్నీ ఎలా ఆపర్చునిటీ వచ్చింది నీకు? స్టార్టింగ్ నేను డ్రామా జూనియర్ సీజన్ 5కి వెళ్ళాను. అందులో నేను రన్నర్. 2 సీరియల్స్ చేశా. అయిపోయిన తర్వాత వెబ్ సిరీస్ చేశా, మాయాబజార్ వెబ్ సిరీస్. అలాగే కీడాకొల మూవీ చేశా. మొన్న 35 మూవీ వచ్చింది కదా, 35 చిన్న కథ కాదు అన్ని వేదాలతో వస్తుంది, అందులో చేశా. అలాగే ఇప్పుడు రామ్ సార్ది అవుతుంది షూట్, ఆంధ్ర కింగ్ తాలూకా. ఓ మై గాడ్, అసలు ఇన్ని ఫిలిమ్స్, ఇన్ని వెబ్ సిరీస్, ఇన్ని సీరియల్స్. నువ్వు చదువుకుంటున్నావా, ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నావా? చదువుకుంటూ యాక్టింగ్ చేస్తున్నావా? మరి ఎలా మేనేజ్ చేస్తున్నావు? షూట్స్ లేనప్పుడు వైజాగ్ వెళ్ళిపోయి వైజాగ్లో చదువుకుంటాను. షూట్స్ ఉన్నాయి అంటేనే వస్తున్నా. షూట్స్ ఉన్నాయి అంటేనే వస్తున్నావా? సో మరి నీకు ఎలా అనిపించింది అంటే షూట్స్లో యాక్ట్ చేయడం కానీ? అంటే డ్రామా జూనియర్స్ అంటే స్కిట్స్ ప్రిపేర్ అవ్వడం, తర్వాత ప్రాక్టీస్ చేయడం, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం చేస్తాం కదా. కానీ సీరియల్స్ వచ్చేటప్పటికి, వెబ్ సిరీస్కి వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో కొత్తగా అనిపించిందా నీకు మరి? అంటే డ్రామా యూనివర్సిటీ నుండి సడన్గా సీరియల్కి వెళ్ళేసరికి కొంచెం కొత్తగా అనిపించింది. ఆ టైంలో ఎలా కొత్తగా అనిపించింది? ఏంటి కొత్త ఎక్స్పీరియన్స్ చేసావు? డ్రామా జూనియర్స్లో కంటే సీరియల్స్లో అంతమంది లేరు. అగైన్ కొత్త డైరెక్టర్స్, కెమెరాస్, అలాగే స్క్రిప్ట్స్. అక్కడ మనకి అయితే స్కిట్స్ వైజ్గా వస్తాయి. ఇక్కడ అలా కాదు, ఒకేసారి లెంతీ డైలాగ్స్. అగైన్ అక్కడైతే సింగిల్ టేక్, ఇక్కడైతే కట్ సీన్స్, షార్ట్స్ అలా ఉంటుంది. మరి కీలాకోల కానీ, 35 నివేదిత థామస్ గారి సిరీస్లో కానీ, అవి కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ కదా. సో వాటికి ఎలా ప్రిపేర్ అయ్యావు నువ్వు? వాటికి ఎలా అంటే స్క్రిప్ట్ ఇస్తారన్నమాట. అంటే నా డైలాగ్స్ అన్ని, అంటే స్క్రిప్ట్ మొత్తం ఇస్తారు. దాన్ని ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ అయ్యానంటే, నా డైలాగ్స్ నేను, నివేత అమ్మ డైలాగ్స్లోని మా అమ్మ, విశ్వ నాన్న డైలాగ్స్లోని మా నాన్న, అలా డైలాగ్స్ ఇంకా ప్రిపేర్ అయ్యన్నమాట. అవుతాయి కదా, అలా ప్రిపేర్ అయ్యాం. సో నివేదిత థామస్ గారిది ఫిలిమ్స్ చూసావా ప్రీవియస్? నువ్వు సిరీస్ చేయకముందు ఏ ఫిలిం చూసావు? వకీల్ సాబ్ చూసావు. ఇంకా నిన్ను కోరి. మన వైజాగ్లో అయింది షూట్ అంతా, నిన్ను కోరి. ఓకే. ఇంకా ఏది చూసా? ఆ రెండే చూసా అనుకుంటా. ఈ 2 ఫిలిమ్స్ చూసావు కదా. సో మరి చెప్పావా నివేదిత థామస్ గారు ఏమన్నారు? ఏమన్నా థ్యాంక్స్ చెప్పారు అంతే. థ్యాంక్స్ చెప్పారు అంతేనా? ఓకే. సో కీలకోలలో నీ రోల్ ఏంటి? హీరో. చిన్నప్పుడు హీరోగా చేసావు కదా. బ్రహ్మానందం గారు మా గ్రాండ్ ఫాదర్. సో ఎలా అనిపించింది నీకు ఎక్స్పీరియన్స్? ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా ఫ్రెండ్లీగా అనిపించింది. కీడాకోల అయితే తరుణ్ భాస్కర్ సార్ అయితే నా ఫ్రెండ్ లాగే, ఇంకా మాట్లాడడం కానీ, నన్ను ఎత్తుకోవడం కానీ. నేనేం తినలేదంటే తినరా తిను దగ్గరుండి కూర్చోబెట్టి మరీ తినిపించారు నాకు. సో ఇన్ని ఫిలిమ్స్, ఇన్ని సీరియల్స్ ఇవన్నీ చేసావు కదా, ఇప్పటికీ కూడా చాలా ఫన్గా అనిపించే మూమెంట్ ఏంటి? 35 చూసారా మీరు? అందులో నా సీన్ ఉంటుంది కదా బాత్రూంలోని. ఓకే. అది నీకు చాలా ఫన్ అనిపించిందా? ఎన్ని టైమ్స్ చేసావు అది? అది ఎక్కువ టేక్స్ కాదు, ఒక 6 to 8 టేక్స్లో అయిపోయింది మొత్తం. 6 to 8 టేక్స్లో టోటల్ అయిపోయిందా? సీన్ మొత్తం అయిపోయింది.
సీన్ మొత్తం చేసేసావు. ఓకే, సరే. నువ్వు ఎప్పుడైనా షేమ్గా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఏం షేమ్గా ఫీల్ అయిన సందర్భాలా? అంటే అబ్బా నాది డ్రెస్ ఇప్పేయమంటున్నారు, పప్పీ షేమ్. ఒక్కసారే డ్రామా జూనియర్స్లో అప్పుడు ప్రదీప్ స్కిట్ చేశాను. అది 3 Idiots ఉంటుంది కదా, యువర్ గ్రేట్ గురూజీ అని. అది చేసినప్పుడు కొంచెం షేమ్ అనిపించిందా బట్టలు ఇప్పేమన్నారని? ఓకే. సో నీ క్లాస్మేట్స్, నీ ఫ్రెండ్స్ అందరు ఏమంటున్నారు అరుణ్? అన్నం మీన్స్ మూవీ బాగా చేసావురా, బాగుంది అంతే. ఇంకా అగైన్ మళ్ళీ క్యాజువల్గానే ఉంటాం ఎక్కువ. డిఫరెన్స్ ఏముండకుండా క్యాజువల్గా ఎప్పుడు ఆడుకుంటాము, మాట్లాడుకుంటాము. బాగా చేసామని అంటారు ఎప్పుడు, ఏది చేసినా. అవునా? నీ ఫిలిమ్స్కి, నీ సిరీస్కి వీటికి ఎప్పుడైనా తీసుకెళ్ళావా నీ ఫ్రెండ్స్ని? నా ఫ్రెండ్స్కి మీ ఇంటికి పిలవడం, కూర్చొని సిరీస్ చూడడం? మా ఫ్రెండ్స్ వచ్చారు. అలా వచ్చారు. అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయిలే. అబ్బాయిలేనా? ఓకే. సో మరి మార్క్స్ అన్ని బాగా వస్తున్నాయా? నిజం చెప్పకపోతే అక్కడ మరి అక్కడ మమ్మీని అడగాలి. అడగండి. బాగా వస్తున్నాయి. సో ఏ ర్యాంక్ నీకు? నాకా? నేనైతే టాప్ 5లో ఉంటా. ఎప్పుడు టాప్ 5లో ఉంటావు? అమ్మో, ఇక వైపు చదివేసుకుంటున్నావు, ఇంకో వైపు షూట్స్. సో మమ్మీ నిన్ను షూట్కి వెళ్ళేటప్పుడు నిన్ను ఎలా ప్రిపేర్ చేస్తారు? యాక్టింగ్ బాగా చేయాలి, మనకంటే ఒక గుడ్ నేమ్ రావాలి ఏ షూట్ చేసినా. ఓకే. అలా బాగా చెయ్యరు, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ అలా చెప్తూ ఉంటారా? అంటే నిన్ను ఎలా రెడీ చేస్తారు? ఇప్పుడు మార్నింగ్ నువ్వు బెడ్ మీద పడుకొని ఉంటావు కదా, సో అప్పటి నుంచి మళ్ళీ నువ్వు ప్యాకప్ అయ్యి ఇంటికి వచ్చేంత వరకు మమ్మీ నీ కేరింగ్ ఎలా చూస్తారు? ఫుడ్ ఎలా ఉంటుంది, నీ ప్యాంపరింగ్ ఎలా చేస్తారు, డ్రెస్సెస్ ఎలా, ఇవన్నీ చెప్పాలి నాకు. మార్నింగ్ అయితే షూట్ టైంలోనే లేపుతారు, అంటే బాబు కార్ వచ్చేస్తుంది దగ్గరలో ఉందనగా లేస్తాను, ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తాను. పొద్దున్నే మళ్ళీ షూట్కి వెళ్ళిపోతాము. షూట్కి వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే తినమంటారు. ఎంత పెద్ద బాధ వచ్చిందో పొద్దున్నే తినమంటే. అంటే 7:30, 8 కల్లా షూట్ స్టార్ట్ అయిపోద్ది. యాక్చువల్లీ 7:30, 6 కల్లా తినేయమంటారు. ఇంకా తినేస్తారు. తినేసి షూట్కి వెళ్ళిపోతాను. షూట్ చేసేటప్పుడు మధ్యలోని ఫ్రూట్స్ ఏమైనా పంచుతారు, తినమంటారు అమ్మ. కానీ నేను తిన్ను. అంటే సాయంత్రం ఫ్రూట్సే, మధ్యాహ్నం ఫ్రూట్స్, మార్నింగ్ ఫ్రూట్స్ అని చెప్పి తిన్న ఎక్కువగా. మళ్ళీ ఇంట్లో ఉన్నప్పుడు స్కూల్కి డైలీ ఫ్రూట్సే పట్టుకెళ్తాను. అందుకే తిన్నా. అంటే ఇప్పుడు దాకా ఎండలో చేసి వచ్చావు కదా, తిన్నా అన్న. వాటర్ మెలాన్ పెట్టారు, వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, తిను అని తినేస్తాను. అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ టైం వస్తుంది. లంచ్ టైం వచ్చినప్పుడేమో అన్నం వేసుకోమంటారు. మళ్ళీ వేసుకుని తినమంటే వద్దమ్మా అని చెప్పేస్తాను. ఇంత షూట్ చేసావు కదా, ఏం సరిపోద్ది, కొంచెం వేసుకుని తిను, ఇంకొంచెం తిను, పెరుగు అన్నం ఏం తిను లాస్ట్లో అని. మళ్ళీ సాయంత్రం ఒకటి పెడతారు. పెట్టేటప్పుడు మళ్ళీ ఫ్రూట్సే ఇస్తారు అనమాట అందరికి. ఫ్రూట్స్ బౌల్స్లో వేసి అందరికి పంచుతూ ఉంటారు. మళ్ళీ ఫ్రూట్స్ పెడతారు. అమ్మ వద్దమ్మ, పొద్దున కూడా ఫ్రూట్స్ తిన్నాను కదా అంటే, ఇప్పుడు వరకు చేసి అలసిపోయావు, పవయ్యే తినాలి కదా మరి. అలా ప్యాకప్. మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత భోజనం, అంతే. మళ్ళీ స్లీపే. ఓకే. ఇప్పుడు మమ్మీకి నీకు ఎప్పుడైనా డిషం అవుతా? అస్సలు అవ్వదు. డాడీకి నీకు? మా చెల్లికి నాకు అవుద్ది. చెల్లికి నీకు అవుతుందా? ఎందుకని చెల్లితో గొడవ పెట్టుకుంటావు? నేను పెట్టుకున్నాను, మా చెల్లె వచ్చి కావాలని పెట్టుకుంటుంది. అయ్యయ్యో. నేను రాస్తుంటే మధ్యలో వస్తుంది, స్కేల్ అడుగుతుంది గీసుకోవడానికి. మళ్ళీ ఇచ్చే వాళ్ళ అవసరం ఉంటుందంటే స్కేల్ తీసుకుని వెళ్ళిపోయి బ్యాగ్లో పెట్టేస్తుంది. ఇది నా స్కేల్, నువ్వే కదా నాకు ఇచ్చేవా అంటుంది. సో అలా గొడవ పడుతుందా? ఓకే. సో మమ్మీకి కానీ డాడీకి కానీ ఎప్పుడైనా సర్ప్రైజ్ చేసావా? ఎక్కువగా చేయలే. ఓకే. సో నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? విక్రమ్. ఏదో ఒక డైలాగ్ చెప్పవా? విక్రమ్ గారిది ఇంకొకటి మూవీ ఉంది కదా, అందులోని విలన్ ఆయనే, హీరో ఆయన కదా. విలన్ డైలాగ్ చెప్తాను. లవ్ 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 చచ్చిపోయాడు అనుకో, లవ్ బతికినాడు. అప్పుడు నువ్వు చంపింది లవ్ తమ్ముడిని. చాలా ప్లాన్ చేసావు కానీ దొరికిపోయావు. విలన్ డైలాగ్. హీరో డైలాగ్? అందరూ లవ్ని పడేస్తారు, అందరూ లవ్లో పడతారు, కానీ నువ్వు లవ్నే పడేసావు. ఓ
సూపర్ సూపర్. ఓకే, సో ఇంకా పెద్ద అయ్యాక ఏం అవ్వాలని ఉంది నీకు? నేనైతే ఆల్రౌండర్ అవుదాం అనుకుంటా. ఆల్రౌండర్? సో ఆల్రౌండర్ అంటే డైరెక్టర్, యాక్టర్, ఫ్లూటిస్ట్, డాన్సర్. సంగీతం నేర్చుకుంటున్నావా? ఏదో ఒక మంచి సాంగ్ నా కోసం ఏదైనా దాంతో డెడికేట్ చేయాలి. మనోహర నా హృదయం. వావ్, సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. సో ఎప్పటి నుండి నేర్చుకుంటున్నావు ఇది? ఒక 1 year. 1 year నుంచి నేర్చుకున్నావు. నీకు ఇష్టమా బాగా? సూపర్. సో ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? నిజంగానే నువ్వు ఆల్రౌండర్వి కదా, లిటిల్ ఆల్రౌండర్. సూపర్. సో బాగా చదువుకొని ఓకే, నువ్వు అనుకున్నటువంటి ఆల్రౌండర్ అవ్వాలి అంటే అన్నిట్లో హార్డ్ వర్క్ చేయాలి. సో అలా అన్నీ చేస్తూ నువ్వు మరి డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నావు, యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, మరి జాబ్ విషయానికి వచ్చేసరికి యాక్చువల్లీ ఇప్పుడు నేను 7th కదా, మాకు ఐఐటి కోర్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అప్పటికి ప్రిపరేషన్కి ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు. నేను యాక్చువల్లీ ఒలింపియాడ్ సెక్షన్, మాకు F1 F2 అని ఉంటాయి. అది కాకుండా సపరేట్గా సెక్షన్ పెడతారు బాగా చదివిన వాళ్ళకి, బ్రిలియన్స్కి, ఎగ్జామ్స్ ఎవరైతే బాగా రాస్తారో ఆ సెక్షన్ ఒలింపియాడ్. నేను ఒలింపియాడ్ సెక్షన్. ఆ సెక్షన్లో వెళ్ళేసరికి మనకి ఏమవుతుందంటే ముందు ఐఐటి ఎగ్జామ్స్ కానీ కొంచెం ముందుగా పెడుతూ ఉంటారు. ఐఐటీలో ర్యాంక్ తెచ్చుకోవాలి మెయిన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో నువ్వు షూట్ చేసేటప్పుడు ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటావు? ఇప్పుడు డైరెక్టర్ ఉన్నారు, ఆయన ఎలా చెప్తున్నారు, సీన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, యాక్టర్స్కి ఎలా చెప్తున్నారు, సీన్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎలా, అది ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం. సూపర్. అండ్ అరుణ్దేవ్ ఇలాగే సో ఐఐటికి మంచిగా ప్రిపేర్ అవుతూ మంచి ర్యాంక్ కొట్టి ఓకే ఆల్రౌండర్ అయ్యి మంచి సక్సెస్ఫుల్ యాక్టర్ అవ్వాలి. అండ్ కెరియర్లో జాబ్లో కూడా మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి. ఓకే ఓకే. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తాడు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.